My dear students, all of you, good morning. How are you? Please respond me. My dear students, all of you, good morning. Sir, Tulsi sir. Tulsi sir. సార్ చెప్పండి సార్. చెప్పండి. Okay sir. Ideas of development. What is meant by ideas of development? We already discussed in previous class. Different persons have different ideas. All ideas are equal. All ideas are equal. Ma, please respond me. Nagarjuna sir, voice వినిపించడం లేదు. సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. సార్ అన్మ్యూట్ చేయండి. My dear students, please respond me. Okay, ma, we will discuss now another concept. Screen share. హరి సార్. హలో, రోజు చెక్ చేయరా? మంచిగా చెక్ చేస్తాను. My dear students, all of you listen. Today we will discuss about ideas of development. అంటే వివిధ అభివృద్ధి భావనలు. Already discussed in previous class some aspects. చూడండి, ఫార్మర్స్ యొక్క ఆస్పిరేషన్ గోల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. అదేవిధంగా రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ
ఆమె యొక్క గోల్ రైజ్ ఇన్ ఇన్కమ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఆమె యొక్క ఇన్కమ్ పెరగాలని, చిల్డ్రన్స్ బాగా డెవలప్ అవ్వాలని ఆమె యొక్క ఆస్పిరేషన్. అదేవిధంగా అర్బన్ ఎంప్లాయిడ్ యూత్ యొక్క ఆస్పిరేషన్ గుడ్ జాబ్, సఫిషియంట్ ఇన్కమ్. అతనికి మంచి ఉద్యోగంతో పాటు సఫిషియంట్ సరైన వేతనము. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసామ్మా. అదేవిధంగా ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, షీఈస్ గోల్ వాస్ ఈక్వల్ ఫ్రీడమ్ విత్ బ్రదర్. అంటే వాళ్ళ ఇంట్లో బ్రదర్ కి ఉన్నంత ఫ్రీడము ఈమె కోరుకోవడము. అదే కాకుండా ఆర్ స్టడీస్ కంప్లీటెడ్ అబ్రాడ్ అని కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా ఆదివాసీ ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్, అదేవిధంగా ఫిషర్ మ్యాన్. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో మనము డిస్కస్ చేయడం జరిగింది. Kudamkulam nuclear power project is in the Tirunelveli district of Tamil Nadu. What is the aim of Kudamkulam nuclear power project? The aim of Kudamkulam power project was to generate the power to our country, our nation, but more benefited only private organizations and others persons. చూడండి, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ చూడండి. The aim of this project is to generate a nuclear power to meet the growing energy needs of the country. Different persons have different developmental goals. Development for one may destructive for others. అంటే ఒకరికి డెవలప్ అయిన విషయము ఇంకొకరికి డెవలప్ కాకపోవచ్చు, మరొకరికి అది డిస్ట్రక్టివ్ గా ఉండొచ్చు, అంటే నష్టం కావచ్చు. అదేవిధంగా ఐవరీ కోస్ట్ కూడా చెప్పుకున్నాము. ఒకసారి చూడండి. నెక్స్ట్ we will discuss human development report, అంటే మానవ అభివృద్ధి నివేదిక. when we realize that even though the level of income is important, అంటే ఇన్కమ్ హ్యూమన్ డెవలప్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ లెవెలే, ఇట్ ఈస్ an inadequate measure of the level of డెవలప్మెంట్. అంటే ఒక ఇన్కమ్ ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ ని మనము కన్సిడర్ చేయలేము. దేర్ కుడ్ బి along the list of such criteria, but then it would not be so useful. కానీ ఒక ఇన్కమ్ నే మనము ప్రధానంగా చేసుకొని అభివృద్ధిని చూపించలేము. వాట్ we need is a small number of ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దాంతో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయమ్మా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, అంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ లో మనము ఇన్కమ్ తో పాటు హెల్త్ ఆరోగ్యము, అదేవిధంగా ఎడ్యుకేషన్ విద్యను కూడా ప్రధానమైన సూచికలుగా గుర్తించాలి. సచ్ యాజ్ ది వన్స్ we used in comparison of Kerala and Punjab. మనము కేరళ, పంజాబ్ లో ఎలాంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ స్టేట్స్ మధ్య ఉన్న వేరియేషన్ కూడా మనము లాస్ట్ క్లాస్ లో చూసాము. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై UNDP. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసేది UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కంపేర్స్ countries based on the educational levels of the people. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో ఇన్కమ్ ని, తర్వాత హెల్త్ ని, తర్వాత ఎడ్యుకేషన్ కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. దేర్ హెల్త్ స్టేటస్
అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. హ్యూమన్ డెవలప్మెంట్ ని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, హెల్త్, ఎడ్యుకేషన్, అదే విధంగా హెల్త్ స్టేటస్, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ HDI హ్యూమన్ రిపోర్ట్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ సమ్ కంట్రీస్ ఫార్ 2013 లో మనకి కొన్ని డేటాస్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రిపోర్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ కంట్రీస్, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ డాలర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ లెవెల్, అంటే ఇక్కడ ఆయు ప్రమాణము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి మా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ డాలర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఇయర్స్, ఆయు ప్రమాణము సంవత్సరాల్లో. అదేవిధంగా థర్డ్ వన్ యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. ఫోర్త్ వన్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. ఫిఫ్త్ వన్ HDI ర్యాంక్ ఇన్ ది వరల్డ్, అంటే HDI ర్యాంక్ ప్రపంచంలో దేశాలకి కొన్ని ర్యాంకును కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, శ్రీలంక పర్ క్యాపిటల్ ఇన్కమ్ $5,170. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయు ప్రమాణము 75 సంవత్సరాల 1 నెల. అదేవిధంగా ఈ HDI ర్యాంక్ ప్రకారం శ్రీలంకకి 92 ఉంది. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,285 అండ్ HDI ర్యాంక్ 136. చూడండి, అన్ని దాదాపుగా శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ కూడా నైబర్ కంట్రీస్, పొరుగు దేశాలు మా. ఇక్కడ మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇండియన్ HDI ర్యాంక్ 136. అదే విధంగా ఏది ఎక్కువగా HDI ర్యాంక్ లో ఉందంటే శ్రీలంక. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వాట్ ఈస్ ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ పర్సన్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏమి, ఏ దేశాల్లో ఎంత ఆయు ప్రమాణం ఉంది, ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. అంటే పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పులు హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకోవడం జరిగింది. ది స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్. మన ఇండిపెండెన్స్ పీరియడ్ లో హిమాచల్ ప్రదేశ్ హ్యాడ్ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. హిమాచల్ ప్రదేశ్ హ్యాడ్ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇండిపెండెన్స్ పీరియడ్ లో సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో లో లెవెల్లో ఉంది ఎడ్యుకేషన్. బీయింగ్ ఏ హిల్లీ రీజియన్ విత్ లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంతేకాకుండా హిల్లీ రీజియన్ తో పాటు లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా తక్కువగా ఉంది. స్ప్రెడ్ ఆఫ్ స్కూల్స్ particularly to the rural areas appeared as a big challenge. అంటే రూరల్ ఏరియాస్ లో పాఠశాలను ఎస్టాబ్లిష్మెంట్ చేయడము ఒక బిగ్ ఛాలెంజ్ గా ఉంది ఇండిపెండెన్స్ పీరియడ్ లో. బోత్ ది గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ వేర్ కీన్ ఆన్ ఎడ్యుకేషన్. బోత్ ఎడ్యుకేషన్ పైన హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, పీపుల్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది పాఠశాలని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని. ది గవర్నమెంట్ స్టార్టెడ్ schools and made sure that education was largely free or cost very little for
పేరెంట్స్ అంటే ఇక్కడ పాఠశాలను ఆరంభంలో స్టార్ట్ చేయడానికి ఫ్రీగా ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. It tried to ensure that these schools had at least the minimum facilities of teachers, classrooms, toilets, drinking waters, etc. Minimum facilities అంటే టీచర్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. టుడే అవర్ స్టేట్ ఆల్సో రెవల్యూషనరీ యాక్టివిటీస్ నాడు నేడు ప్రోగ్రామ్ లో పాఠశాలలో అనేక ఫెసిలిటీస్ అనేక టెక్నిక్స్ కావచ్చు ఈరోజు ప్రొవైడ్ చేస్తాం మన స్టేట్ కూడా. మోర్ స్కూల్స్ వేర్ ఓపెన్డ్ అండ్ టీచర్స్ వేర్ అపాయింటెడ్. తర్వాత ఎక్కువ పాఠశాలను స్థాపించడము, టీచర్స్ ని అపాయింట్మెంట్ చేయడము. ది గవర్నమెంట్ హ్యాడ్ టు స్పెండ్ మనీ. గవర్నమెంట్ కూడా పాఠశాల పైన ఎక్కువ బడ్జెట్ ని కేటాయించడము జరిగింది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ ది డిస్టింక్షన్ ఆఫ్ one of the highest spending from the government budget on education. Distinction of one of the highest spending అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన విధంగా హిమాచల్ ప్రదేశ్ విద్య పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఆఫ్ ఈచ్ చైల్డ్ ఇన్ ఇయర్ 2005 ఒక్కొక్క విద్యార్థి పైన హిమాచల్ ప్రదేశ్ లో 2005 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫర్ చైల్డ్. అదర్ స్టేట్స్ ఆర్ స్పెండింగ్ 1049 రూపీస్ ఫర్ చైల్డ్. మిగతా రాష్ట్రాల్లో 1049 రూపీస్. హిమాచల్ ప్రదేశ్ స్పెండింగ్ 2005 rupees. Students in Himachal Pradesh came to schools enthusiastically. అంటే హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఎలా వెళ్తున్నారంటే enthusiastically. On overwhelming proportion of students enjoyed their schooling experience. పాఠశాలలో పిల్లలు చాలా ఆహ్లాదకరంగా పాఠాలు వింటున్నారు, చాలా ఉత్సాహంగా వెళుతున్నారు స్కూల్ కి. ది టీచర్ లవ్స్ us and teachers as well. ఉపాధ్యాయులు పిల్లలందరినీ ప్రేమగా చూడడము, ప్రేమగా చెప్పడము, బాగా వాళ్ళకి పాఠాలు బోధిస్తున్నారు. సెయిడ్ నేహా. నేహా అనే ఒక అమ్మాయి చెప్తా ఉంది, ది టీచర్స్ లవ్స్ us and teachers as well, said Neha. Their aspiration to be policeman, వాళ్ళ యొక్క ఆకాంక్ష, aspirations of Himachal Pradesh students, policeman, scientists and teachers. The attendance rate was very high in primary classes. Once again, the attendance rate was very high in primary classes. ప్రైమరీ క్లాస్ లో ఆ పాఠశాలకు హాజరయ్యే శాతం ఎక్కువగా ఉంది. ది నామ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ కమ్ టు బి అట్ లీస్ట్ 10 years ఆఫ్ స్కూలింగ్ ఫర్ చిల్డ్రన్. అంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా 10 సంవత్సరాల్లో పాఠశాలలో విద్యను అభ్యసించాలని ఒక నిబంధన కూడా ఉందంటమ్మా. ది నామ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ కమ్ టు బి అట్ లీస్ట్ 10 years ఆఫ్ స్కూలింగ్ ఫర్ చిల్డ్రన్. అంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా 10 సంవత్సరాలు పాఠశాల విద్యను అభ్యసించాలనే ఒక నియమం కూడా ఉంది. దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి పెద్ద వ్యత్యాసాలు ఏమి చూడరుమా. డిస్క్రిమినేషన్ ఉండదు, అంటే వ్యత్యాసాలు ఉండదు. అండ్ ఈక్వల్ ప్రియారిటీ. గర్ల్స్ అండ్ బాయ్స్ దే ఆర్ ఈక్వల్ ప్రియారిటీ. వాళ్ళకి సమానమైన ప్రియారిటీని ఇవ్వడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ది లోయర్ జెండర్ బియాస్. అంటే హిమాచల్ ప్రదేశ్ లో లోయర్ జెండర్ బియాస్ ఉందమ్మా. అంటే
జెండర్ యొక్క వ్యత్యాసం కానీ హెచ్చు తగ్గులు కానీ లేవమ్మా. చైల్డ్ మోర్టాలిటీ ఈజ్ లోయర్ ఫర్ గర్ల్స్ దేన్ ఫ్రమ్ బాయ్స్. అంటే IMR చెప్పుకున్నాం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. IMR అంటే శిశు మరణాలు. ఒక సంవత్సరంలో పుట్టిన పిల్లలు ఒక సంవత్సరంలో చనిపోతే వాళ్ళందరినీ కూడా IMR కింద చెప్పడం జరుగుతుంది, శిశు మరణాల కింద చెప్తున్నారు. ఈ IMR రేటు కూడా చాలా తక్కువగా ఉంది హిమాచల్ ప్రదేశ్ లో. అంతేకాకుండా యాక్టివ్ మహిళా మండల్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ విలేజెస్. చాలా విలేజ్ల్లో మహిళా మండల్స్ అంటే ఈ స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు ఎక్కువగా పార్టిసిపేట్ అవడము ఉండడం జరుగుతూ ఉంది. హిమాచలీ మదర్స్ ఎక్స్పెక్టెడ్ దేర్ డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్. వన్స్ అగైన్, Himachali mothers expected their daughters to work out home after marriage. తమ యొక్క కుమార్తెలు వివాహం తర్వాత కూడా అవుట్ సైడ్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఎంప్లాయీస్ గా ఉండాలి అని హిమాచల్ ప్రదేశ్ యొక్క మదర్స్ ఎక్కువగా కోరుకోవడము జరుగుతూ ఉంది. Once again, gender bias is also less in Himachal Pradesh. చూడండి, చైల్డ్ మోర్టాలిటీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ లోయర్ ఫర్ గర్ల్స్ దెన్ ఫర్ బాయ్స్. హిమాచల్ ఉమెన్ ఆర్ దెమ్సెల్వ్స్ ఎంప్లాయిడ్ అవుట్ సైడ్ హోమ్. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా తమ యొక్క కుమారులు బయట వెళ్ళి ఉద్యోగం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. దే ఆర్ ఎకనామికలీ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అంటే ఎకనామికల్ గా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండాలని, అంతేకాకుండా ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, వాళ్ళపైన వాళ్ళకి ఆత్మవిశ్వాసము. హిమాచల్ మదర్స్ ఎక్స్పెక్టెడ్ దేర్ డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్. వి ఆల్రెడీ డిస్కస్ జస్ట్ నౌ. దే హ్యావ్ హై ఇన్వాల్వ్మెంట్ ఇన్ సోషల్ లైఫ్. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్ లో ఈ జెండర్ బేసెస్ కావచ్చు, సోషల్ లైఫ్ లో కావచ్చు తక్కువగా ఉంటారు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్. బట్ హిమాచల్ ప్రదేశ్ లో సోషల్ లైఫ్ లో కావచ్చు, విలేజ్ పాలిటిక్స్ లో కావచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందమ్మా. యాక్టివ్ మహిళా మండల్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ మెనీ విలేజెస్. నెక్స్ట్, ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది ఒకసారి చూస్తామమ్మా. అంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇండియా 1993 to 2006, అదేవిధంగా ఇండియాలో 1993 నుంచి 2006 వరకు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇచ్చాడు. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ అండ్ డిస్కస్. పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ విత్ మోర్ దాన్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే 6 సంవత్సరాలు మించి ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం. అంటే 6 సంవత్సరాల మించి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన గర్ల్స్ యొక్క శాతం అన్నమాట. అదేవిధంగా పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ విత్ మోర్ దాన్ 5 years ఆఫ్ ఎడ్యుకేషన్. సేమ్ 6 సంవత్సరాలు పైన మగపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం ఒకసారి చూస్తామ్మా. 1993లో హిమాచల్ ప్రదేశ్ లో 39% ఉంటే అది 2006 కి 60% అయింది. ఇండియాలో చూస్తాం 28%. అంటే గర్ల్స్ 5 years కంటే ఎక్కువగా స్కూల్కి వెళ్ళిన వారి శాతం చూస్తే 2006 కి 40. అదేవిధంగా బాయ్స్ లో 57% ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో 1993లో. 2006 నాటికి 75. ఇండియా తీసుకుంటే 51 to 57. ఇక్కడ మన ఇండియా కన్నా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రోగ్రెస్ హై లెవెల్లో ఉంది, ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్
they are higher priority of education and should not discrimination of gender basis. అదే విధంగా priority of education, good facilities, these are important factors. From the above table, we can find that greater development in schooling and spread of education in Himachal Pradesh than India as a whole. అంటే హిమాచల్ ప్రదేశ్ లాగానే మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యను బాగా డెవలప్ చేయాలి, అభివృద్ధి చెందాలని మనమందరం కూడా కోరుకుందామమ్మా. My dear students, all of you listen. Ma, listen, we already discussed in previous class per capita income. Per capita income అంటే తలసరి ఆదాయం. Per capita income or average income measured the average income earned per persons in a given area in a given time period. Total income by total population, that is known as per capita income. It is also called average income. ఈ per capita income నే యావరేజ్ ఇన్కమ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ లో మనకి ఒక టేబుల్ కూడా ఇచ్చారు. కంట్రీ ఏ, కంట్రీ బి యావరేజ్ ఇన్కమ్ ని ఫైండ్ అవుట్ చేయండి అని. హయ్యర్ ఇన్కమ్, హయ్యర్ per capita income మీన్స్ హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే హయ్యర్ per capita ఇన్కమ్ స్టాండర్డ్ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని చూస్తుంది. సో డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ హయ్యర్ per capita income రిలేటివ్ టు డెవలప్మెంట్ కంట్రీస్. చూడండి, కంట్రీ ఏ, కంట్రీ బి ఇచ్చారు, యావరేజ్ ని కనుక్కోమన్నారు. టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ per capita income. అదే విధంగా ఇక్కడ కొన్ని ఇచ్చారు మా, we made the chairs and we use them అని ఇచ్చారు. చూడండి, కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్. కంట్రీ ఏలో చూస్తే నో రిచ్ అండ్ నో పూర్. అదేవిధంగా కంట్రీ బిలో చూడండి, కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్. ఇక్కడ రిచ్ పర్సన్స్ లో చాలా తక్కువ మంది ఉన్నారు, పూర్ లో వచ్చి ఎక్కువ మంది కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. When we realize that even though the level of income is important, it is an inadequate measure of the level of development. ఒక ఇన్కమ్ ను మాత్రమే మనము adequate మెజర్ గా తీసుకోలేము, ఇన్కమ్ ని inadequate మెజర్స్ అని కూడా చెప్తున్నారు. We began to think of other criterion. ఈ ఇన్కమ్ తో పాటు అదర్ క్రైటీరియన్ ఏమేమి తీసుకోవాలి అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్టేటస్, per capita income. All of you note down factors for the development of schooling in Himachal Pradesh. Himachal Pradesh schooling revolution లో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? We already discussed. Education was largely free. అక్కడ ఎడ్యుకేషన్ అన్ని కూడా చాలా వరకు ఉచితంగా అందించబడుతుంది. ది గవర్నమెంట్ ఎన్ష్యూర్ మినిమం ఫెసిలిటీస్. గవర్నమెంట్ ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ని కల్పిస్తా ఉంది. ఆఫ్ టీచర్స్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్, ప్రాపర్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఎక్సెట్రా. ఫర్దర్ దీస్ ఫెసిలిటీస్ వేర్ ఇంప్రూవ్డ్.
అంతేకాకుండా ఆ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. మోర్ స్కూల్స్ వేర్ ఓపెన్డ్, ఎక్కువ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, స్థాపించడము. మోర్ టీచర్స్ వేర్ అపాయింటెడ్, టీచర్స్ ని ఎక్కువగా అపాయింట్మెంట్ చేయడము. 10 years ఆఫ్ స్కూలింగ్ హ్యాస్ బికేమ్ ఏ నామ్, అంటే ప్రతి ఒక్కరూ పాఠశాలలో 10 సంవత్సరాలు పాఠశాల విద్యను పొందాలి, పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకోవాలని ఒక నియమం కూడా ఉందని చెప్పుకున్నాం. ది గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ స్పెంట్ rupees 2005 for children. Other states they spending amount 1049 rupees. All of you note down homework, my dear students. Write down homework. Define IMR, comma, literacy rate. Second question, expand the words HDI, UNDP, PDS. Write the few lines HDI. Write the few lines HDI. What is meant by per capita income? Explain the schooling revolution in Himachal Pradesh. Once again, my dear students, all of you listen carefully and write down. The schooling revolution in Himachal Pradesh at the time of India independence, at the time of Indian independence, Himachal Pradesh had very low level of education, being a hilly region with low density of population. Spread of schooling, particularly to the rural areas, appeared as a big challenge. Both the government of Himachal Pradesh and the people of the state were keen on education. The government started schools and made sure that education was largely free or cost very little for parents. అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఎడ్యుకేషన్ చాలా వరకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇట్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ దీస్ స్కూల్స్ హ్యాడ్ అట్లీస్ట్ ది మినిమం ఫెసిలిటీస్ ఆఫ్ టీచర్స్, classrooms, toilets, drinking waters, minimum facilities. It is a very must and should be ma. Minimum facilities ఖచ్చితంగా ఉండాలమ్మా. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మినిమం ఫెసిలిటీస్. హిమాచల్ ప్రదేశ్ లో ఈ మినిమం ఫెసిలిటీస్ ని కల్పించడము అండ్ ఇంప్రూవింగ్ ఆఫ్ మినిమం ఫెసిలిటీస్, దాంతో పాటు ఇంప్రూవ్ కూడా చేస్తున్నారు. మోర్ స్కూల్స్ వేర్ ఓపెన్డ్ అండ్ టీచర్స్ వేర్ అపాయింటెడ్. చాలా వరకు ఎక్కువ స్కూల్ ని స్థాపించడము, అదే విధంగా టీచర్స్ ని అపాయింట్మెంట్ చేయడము జరుగుతూ ఉంది. ది గవర్నమెంట్ హ్యాడ్ టు స్పెండ్ మనీ. అంతేకాకుండా విద్య పైన గవర్నమెంట్ కూడా ఎక్కువ నగదును ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ ది distinct of one of the highest spending from the government budget on education. ఈ భారతదేశంలోనే డిస్టింక్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్పెండింగ్, భారతదేశంలో ఎక్కువగా విద్య పైన నగదును ఖర్చు పెడుతున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఆఫ్ ఈచ్ చిల్డ్రన్స్ ఇన్ ఇయర్ 2005, అంటే ఈ ఒక్కొక్క విద్యార్థి పైన 2005 రూపాయలు ఖర్చు పెడతా ఉంది హిమాచల్ ప్రదేశ్ ఎడ్యుకేషన్ కొరకు. అదర్ స్టేట్స్ ఆర్ స్పెండింగ్ 1049 ఫర్ చిల్డ్రన్స్. మిగతా రాష్ట్రాలు 1049 రూపీస్ ని స్పెండ్ చేస్తా ఉంటే ఒక హిమాచల్ ప్రదేశ్ మాత్రమే
2005 రూపీస్ ని స్పెండ్ చేసి విద్య పైన ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ కేమ్ టు స్కూల్స్ ఎంతూజిసికలీ. విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తున్నారంటే ఎంతూజిసికలీ, ఉత్సాహంగా వస్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు. అండ్ ఓవర్వెల్మింగ్ proportion of students enjoyed their schooling experience. వాళ్ళ పాఠశాల విద్యలో వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా విద్యను అనుభవిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ది టీచర్స్ లవ్ was and teachers as well said నేహా. నేహా చెప్తా ఉంది, ది టీచర్స్ loves us and teachers as well. ఉపాధ్యాయులు టీచర్స్ పాఠాలు చక్కగా చెప్తున్నారు, మాతో చక్కగా ఉంటున్నారు. దేర్ ఆస్పిరేషన్ టు బి పోలీస్ మ్యాన్. ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టూడెంట్స్ యొక్క ఆస్పిరేషన్, ఆకాంక్ష, గోల్ ఏమేమి ఉన్నాయి? పోలీస్ మ్యాన్, సైంటిస్ట్ అండ్ టీచర్స్. ది అటెండెన్స్ రేట్ వాస్ వెరీ హై ఇన్ ప్రైమరీ క్లాసెస్. వన్స్ అగైన్, their attendance rate was high in primary classes. ప్రైమరీ క్లాస్ లో అటెండెన్స్ ఎక్కువగా ఉంది మా వాళ్ళు పిల్లలు పాఠశాలకు వెళ్ళే హాజరు శాతం ఎక్కువగా ఉంది. ది నార్మ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ కమ్ టు బి అట్లీస్ట్ 10 years ఆఫ్ స్కూలింగ్ ఫార్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు పాఠశాల విద్యలో విద్యను అభ్యసించాలని ఒక నియమము కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ది లోయర్ జెండర్ బేస్. అంటే హిమాచల్ ప్రదేశ్ లో జెండర్ బియాస్ తక్కువగా ఉంది. దెర్ ఈజ్ నో మోర్ డిఫరెంటియేట్ బిట్వీన్ గర్ల్స్ అండ్ ఎడ్యుకేషన్. దే ఆర్ ట్రీటెడ్ ఈక్వల్. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వాళ్ళని ఈక్వల్ ట్రీట్మెంట్, అదేవిధంగా ప్రియారిటీ కూడా ఈక్వల్ గా ఉంటుంది. హిమాచలీ ఉమెన్స్ ఆర్ themselves employed outside the home. అంటే హిమాచల్ ఉమెన్స్ బయట వెళ్ళి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు, పని కూడా చేస్తారు. హిమాచలీ మదర్స్ ఎక్స్పెక్టెడ్ దేర్ డాటర్స్ టు వర్క్ అవుట్ సైడ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్. తమ యొక్క కుమార్తెలు వివాహం తర్వాత కూడా బయట ఉద్యోగం చేయాలి, ఎంప్లాయీస్ గా ఉండాలని కోరుకోవడము జరుగుతుందమ్మా. All of you write down homework, my dear students.